నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పదం లేకుండా రాజకీయాల్లో మిగిలినటువంటి అంశాల్లో ఎక్కడా ఒక మీడియాలో కూడా కనబడనటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని షష్ఠాబ్ది ఉత్సవాలు చేసుకుంటుంది విశ్వ హిందూ పరిషత్. అసలు ఆ సంస్థ పుట్టడానికి కారణం ఏమిటి, సాధించిన లక్ష్యాలు ఏమిటి, తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, అన్నీ చర్చించేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు మనతో ఉన్నారు. శశి గారు నమస్తే అండి. సార్, విశ్వ హిందూ పరిషత్ ముందుగా మీకు శుభాకాంక్షలు. విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధిగా ఇటీవల కాలంలో మీరు నియమించబడ్డందుకు. సార్, ఏంటి విశ్వ హిందూ పరిషత్, ఎందుకు పుట్టింది, ఎట్లా పుట్టింది, దాని విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పాటుకు కారణం ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం కొంత దాని గురించి చర్చించుకుందాం. 1964 సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆవిర్భవించింది విశ్వ హిందూ పరిషత్. ఓకే. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా షష్ఠాబ్ది ఉత్సవాలు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆత్మీయ హిందూ సమ్మేళనాలు ప్రతి నగరం లోపల, ప్రతి గ్రామం లోపల మేము నిర్వహిస్తాము. విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భవించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక స్వాభిమానంతో కూడుకున్నటువంటి హిందువును, ఒక ఆత్మ స్థైర్యము, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఏ విధంగానైతే హిందూ సమాజంలో వచ్చినటువంటి కొన్ని బలహీనతలను దూరం చేయాలి. కులతత్వము అనేటువంటి ఒక అడ్డుగోడల కారణంగా హిందూ సమాజం ఏ విధంగా విడిపోయి ఉన్నదో ఆ అడ్డుగోడలను తొలగించి హిందూ సమాజాన్ని ఐక్యత వైపు నడిపించాలి. తర్వాత సామాజిక ఏదైతే దురాచారాలు ఉన్నాయో వాటిని రూపుమాపాల. స్వదేశము, స్వధర్మము, ససంస్కృతి పరిరక్షణ, సంరక్షణ అనేటువంటి జయంతో ముందుకు కదలాల. హిందూ సమాజం సంఘటితంగా ఉండడం కారణంగానే ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. గతాన్ని మరిచినటువంటి ఏ జాతికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి గతంలో జరిగినటువంటి పొరపాట్లు భవిష్యత్తు లోపల జరగకూడదు. ఈ దేశం మళ్ళీ మూల్యం చెల్లించుకోవద్దు. దానికి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, హిందూ సమాజం హిందువుగా జీవించడం నేర్పాల. హిందువుగా బ్రతకడం కాదు, హిందువుగా జీవించడం. ఒక స్వాభిమానమైనటువంటి హిందూ సమాజం, స్వశక్తితోటి కూడుకున్నటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడం, భారత్ను విశ్వగురువు వైపు ప్రయాణించేటువంటి మార్గం లోపల ముందుకు నడవడం. ఈ రకమైనటువంటి ఒక ఆలోచన విధానాలతోటి వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధించాలి. జాతి నిర్మాణం అంటేనే మనం జాతీయ పునర్నిర్మాణం అంటున్నాం. యుగ యుగాల చరిత్ర ఈ సనాతనమైనటువంటి ధర్మానిది, ఈ దేశానిది. వేల సంవత్సరాలుగా ఈ దేశం మీద జరిగినటువంటి దాడుల కారణంగా, పరాయి విధర్మీయుల పాలన కారణంగా ఈ సమాజం ఏదైతే కోల్పోయిందో మళ్ళీ ఈ సమాజంలో దాన్ని పునర్నిర్మించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది అనేటువంటి ఒక సిద్ధాంతంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెద్దల మార్గదర్శనం లోపల ఈ యొక్క సంస్థ ఆవిర్భవించింది. గడిచిన 60 సంవత్సరాలుగా ఆ దిశగా మేము మా ప్రయాణం ముందుకు సాగుతాం.